కరెన్సీ సంక్షోభం మరింత ముదిరింది. నగదు మార్పిడి పరిమితిని తగ్గించింది కేంద్రం. 4,500 నుంచి 2,000కు కుదించింది. ఇవాల్టి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని ప్రకటించింది కేంద్రం. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి రోజువారీ పరిమితిని 4,500 నుంచి 2,000కు తగ్గించినట్లు స్పష్టం చేసింది. అయితే పెళ్లిళ్లు ఆగిపోతాయన్న వాదన ఉండటంతో ఖర్చుల కోసం 2.5 లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికోసం స్వీయ ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 22,500 ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్పు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్య నుంచి రైతులకు కాస్త ఉపశమనం కలిగించింది కేంద్రం. వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపకుండా కేంద్రం మార్గదర్శకాలను సరళం చేసింది. రైతులు వారానికి 25,000 రూపాయల నగదు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది కేంద్రం. అలాగే పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు మరో 15 రోజుల గడువు పొడిగించినట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీఎంసీ రిజిస్టర్డ్ వ్యాపారులు సైతం వారానికి 50,000 విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజిస్టర్డ్ వ్యాపారులు కేవైపీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. నల్లధనాన్ని అరికట్టాలంటే నోట్ల రద్దు తప్ప మరో మార్గం లేదన్నారు జైట్లీ. ప్రభుత్వం దగ్గర తగినంత కరెన్సీ ఉందని ముందస్తు ప్రణాళికతోనే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. లోన్ ప్రీమియం గడువు పెంచామని, ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి అసౌకర్యం కలగడం సహజమే అన్నారు జైట్లీ. రద్దయిన 1000 నోట్ల స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టే ఆలోచన లేదని ప్రస్తుతానికి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు సామాన్యుల సహనాన్ని పరీక్షిస్తోంది. పనులన్నీ మానుకుని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేసిన నోట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్నారు జనాలు. వారం రోజులు గడిచిపోయాయి, అయినా కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా నోట్లు లేక విక్కిరిస్తున్న ఏటీఎంలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒక్క ఏటీఎంలోనే నగదు దొరకపోదా అనే ఆశతో పరుగులు తీస్తున్న జనాలే కనిపిస్తున్నారు. భారీడు లైన్లలో నిలబడినా తమ వంతు వచ్చేసరికి అందులో కరెన్సీ నిల్లవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉన్న పాత నోట్లైనా మార్చుకుందామా అంటే బ్యాంకుల వద్ద ఫుల్ రష్, తోపులాట్లు కామన్. వాటన్నిటినీ దాటుకుని వెళ్లినా చేతికి వచ్చేది అరకొర డబ్బే కావడంతో ప్రజల నోట్ల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మార్కెట్ మందులకు సరిపడా డబ్బు లేకపోవడంతో సామాన్యులు కన్నెర్ర చేస్తున్నారు. సాధారణంగా తత్కాల్ రిజర్వేషన్ల కోసం రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర ఉదయం 5 గంటలకే క్యూ మొదలవుతుంది. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఏటీఎంల దగ్గర ఈ పరిస్థితి కనిపిస్తోంది. చరణి సైతం లెక్క చేయకుండా ఏటీఎంల వద్ద తెల్లవారుజాము నుంచి క్యూ కడుతున్నారు ప్రజలు. చిన్న పెద్ద తేడా లేకుండా నిద్రాహారాలు మాని బారులు తిరుగుతున్నారు. మరోవైపు సగానికి పైగా మూతపడ్డాయి తెరిచి ఉన్న ఏటీఎంలో చాలా వాటిల్లో నగదు ఉండదు. 1-2 ఏటీఎంల వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. డబ్బుల కోసం ప్రజలు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడుతుండటంతో వారి సమస్యలు తీర్చేందుకు నడుం బిగించింది ఎస్బీఐ. పెట్రోల్ బంకుల ద్వారా నగదును అందుబాటులోకి తీసుకొచ్చింది. చమురు కంపెనీల ప్రతినిధులతో ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య భేటీ అయ్యారు. వారితో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తొలి విడతలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 2,500 పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డుదారులు రోజుకు 2,000 రూపాయలు తీసుకోవచ్చు. ఈ స్కీమ్ సక్సెస్ అయితే మరో 20,000 పెట్రోల్ బంకుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ఎస్బీఐ భావిస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి కోసం భారీ క్యూలుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్పోర్ట్ల వద్ద నోట్ల మార్పిడికి కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని ఏఐకి తెలిపింది. కౌంటర్ ఏర్పాటు చేసుకోవడానికి ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. కౌంటర్ ఏర్పాటు చేసినందుకు గాను కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, ఫ్రీగా స్థలం కూడా ఇస్తామని స్పష్టం చేసింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతుండటంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ అవకాశం కల్పించింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వడ్డీ రేట్లపై పడింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది ఎస్బీఐ. పాత నోట్లను మార్చుకునే క్రమంలో అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లు పెరిగాయి. సాధారణ స్థాయి కంటే బ్యాంకుల్లో 2 లక్షల కోట్ల అదనపు నిధులు వచ్చి చేరాయి. ఈ నగదు వల్ల బ్యాంకులకు 5.75% వడ్డీ మాత్రమే లభిస్తుంది. దీంతో నష్టాలు మూట కట్టుకోకుండా ఉండాలంటే వడ్డీ రేట్లను సవరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఈ నెల 24 వరకు జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలను ట్యాక్స్ రద్దు చేసింది కేంద్రం. ఇప్పటికే ఈ నిర్ణయం అమల్లో ఉన్నా ఇవాళ అర్ధరాత్రితో అది ముగుస్తుంది. ఇప్పటికీ ఇంకా చిల్లర సమస్య తీరకపోవడంతో నవంబర్ 24 వరకు దీన్ని పొడిగించింది కేంద్రం. చిల్లర కోసం ఇబ్బందులు, టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మోడీ హామీ ఇచ్చినట్టు డిసెంబర్ 30 తర్వాత నోట్ల కష్టాలు తీరిపోతాయా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు పూర్తిగా అందుబాటులోకి రావడానికి, సామాన్య నోట్ల కష్టాలు తీరడానికి మరో 6 నెలల సమయం పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత వాటి స్థానంలో కొత్త నోట్లు ప్రింట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని, అప్పటి వరకు జనాల కష్టాలు తీరే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీగా నగదును అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త నోట్ల ముద్రణను వేగవంతం చేసింది. ఇందుకోసం 3 ప్రింటింగ్ ప్రెస్లను ఉపయోగిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ లో 2000 రూపాయల నోట్లను, బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ లో 500 రూపాయల నోట్లను, నాసిక్ ప్రెస్ లో 100, 50, 20 రూపాయల నోట్లను ముద్రిస్తోంది. వీటన్నింటినీ ప్రజలకు త్వరగా అందేలా కసరత్తు చేస్తోంది కేంద్రం. బ్యాంకుల్లో సరిపడా నిధులు ఉన్నాయని స్పష్టం చేసింది ఆర్బీఐ. అవసరం లేకపోయినా డబ్బు డ్రా చేసుకుని దగ్గర పెట్టుకోవద్దని ప్రజలను కోరింది. 2 నెలల ముందు నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చినందువల్ల ఇప్పుడు ఏ సమస్య లేదని తెలిపింది. డబ్బు కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది ఆర్బీఐ. డబ్బు కోసం గంటల తరబడి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తుండటంతో ఈ ప్రకటన చేసింది ఆర్బీఐ. మరోవైపు నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వస్తున్న వారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు అధికారులు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఇవాళ కూడా పార్లమెంట్ ను కుదిపేసే అవకాశం ఉంది. 500, 1000 నోట్ల రద్దు వ్యవహారంపై నిన్న సభలో విపక్షాలు భగ్గుమన్నాయి. సభ ప్రారంభమైన దగ్గర నుంచి విపక్షాలు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాయి. రాజ్యసభలో విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చించాల్సిందేనని డిమాండ్ చేశారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిసార్లు చెప్పినా ఎంపీలు వినలేదు. ప్రధాని మోడీ సభకు హాజరు కావాల్సిందేనని, చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇవాళ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తక్షణమే బ్యాంకులు, పోస్టాఫీసులలో తగినంత డబ్బును సామాన్యులకు అందుబాటులో ఉంచాలన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. డబ్బు కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఆర్బీఐ ఆఫీసును ముట్టడించారు. పేద నోట్ల రద్దుతో సామాన్యుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేజ్రీవాల్. బ్యాక్ టు 3560. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు కేసీఆర్. ఇప్పటికే తెలంగాణలో ఏర్పడ్డ సమస్యలపై ప్రధానికి ఫోన్లో వివరించారు కేసీఆర్. దీంతో ఆ సమస్యలను లిఖితపూర్వకంగా అందించాలని, శుక్రవారం అందుబాటులో ఉండాలని ప్రధాని మోడీ కేసీఆర్ సూచించారు. సామాన్యులు, చిరు వ్యాపారులు నష్టపోకుండా చూడాలంటున్న కేసీఆర్ పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణకు ఆదాయం తగ్గిపోయిందని ప్రధానికి వివరించే అవకాశం ఉంది. అయితే ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో రేపు వీరి భేటీ ఉండే అవకాశం ఉంది. పెద్ద నోట్ల మార్పిడి, తాజా పరిణామాలపై బ్యాంకు అధికారులు, ఉన్నతాధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై దృష్టి పెట్టాలని సూచించారు సీఎం. నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలని, మొబైల్ లావాదేవీల పట్ల ప్రజలను ప్రోత్సహించాలని బ్యాంకు అధికారులకు సూచించారు చంద్రబాబు. ఈ పోస్ట్ మిషన్లు, రూపే కార్డులు ఎక్కువగా అందుబాటులోకి తేవాలన్నారు. ట్రేడర్లందరూ ఈ పోస్ట్ మిషన్లు ఉపయోగించాలని, ప్రజలంతా జన్ధన్ ఖాతాలను తెరవాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ పార్లమెంట్లో సమాధానం చెప్పకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. తక్షణమే నోట్ల రద్దుపై లోక్సభ, రాజ్యసభల్లో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలన్నారు. కేసీఆర్ ఎందుకు దీనిపై మౌనంగా ఉంటున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. నోట్ల రద్దు కారణంగా తెలంగాణలో 7 చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ.
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి. భువనగిరిలో జరిగిన పార్టీ నల్గొండ జిల్లా ఉమ్మడి సభలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ కోణంతోనే కేంద్రం నోట్లను రద్దు చేసిందని విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ అప్పుల రాష్ట్రంగా మార్చేశారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు చాడా వెంకటరెడ్డి. పాత నోట్ల రద్దుతో కృష్ణా జిల్లాలో భారీగా డిపాజిట్లు పెరిగాయి. ఇప్పటి వరకు 1600 కోట్ల రూపాయల డిపాజిట్ అయ్యాయని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు తెలిపారు. మరో 400 కోట్ల రూపాయల నగదు మార్పిడి జరిగిందన్నారు. నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎక్స్చేంజ్ బాగా పెరిగిందన్నారు కలెక్టర్. మైక్రో ఏటీఎంల లావాదేవీలు జరుగుతున్నాయని, వచ్చే 10 రోజుల్లో 25,000 ఈ పోస్ట్ మిషన్లు వస్తాయన్నారు. వందల మంది బ్యాంకుల వద్ద ఎదుట నిరీక్షిస్తున్నా పట్టించుకోకుండా తమకు కావలసిన వారికి డబ్బులు అందిస్తున్నారు కొందరు బ్యాంకు ఉద్యోగులు. హైదరాబాద్ లోని ఓ జాతీయ బ్యాంక్ సిబ్బంది దొంగచాటుగా కొత్త కరెన్సీ నోట్లు చేరవేస్తున్న దృశ్యాలు ఎన్టీవీకి చిక్కాయి. ఓవైపు క్యూలో నిలబడిన కస్టమర్లు తమ వంతు కోసం ఎదురు చూస్తుండగా ఓ ఉద్యోగి మాత్రం దొంగచాటుగా నోట్లు ఇస్తూ కెమెరాకు చిక్కారు. తెలుగుంటి ఆడపడుచులకు భద్రతా భరోసా కల్పించడం టీడీపీ ప్రభుత్వ బాధ్యత అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఒకే వేదికపై 30,562 మందికి క్రమబద్దీకరణ పట్టాలు అందజేశారు చంద్రబాబు. పట్టాల పండుగ చూస్తుంటే జీవితంలో ఎప్పుడూ లేని ఆనందం, తృప్తి కలిగిందన్నారు. చరిత్రలో నిలిచే విధంగా మహిళల పేరు మీద పట్టాలు పంపిణీ చేస్తున్నామని, స్థలాలు అమ్ముకోవద్దని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా 1 పైసా లంచం అడిగినా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు సీఎం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఉచితంగా వారి ఇళ్లకు తరలించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. హార్సే పేరిట పరమపద వాహనాలు సిద్ధం చేసింది. సర్కార్ ఆదేశాలతో మొత్తం 50 వాహనాలు సిద్ధమయ్యాయి. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వాహనాలను కేటాయించనుంది. ఈ వాహనాలను ఇవాళ గాంధీ ఆసుపత్రిలో మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు భద్రత భారీగా పెరిగింది. ఏఓబీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో బాబుకు భద్రతను మరింత పెంచాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం భద్రతకు సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ లో కొత్తగా 290 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీనిపై ఓ జీవో కూడా జారీ అయింది. ఇందులో 5 ఎస్పీలు, 7 డీఎస్పీలు, 23 మంది ఇన్స్పెక్టర్లు, 51 మంది ఆర్ఎస్ఐలు ఉంటారు. మిగిలిన పోస్టుల్లో కానిస్టేబుల్స్ ను భర్తీ చేస్తారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారాయన. తప్పని నిరూపిస్తే మహాజన పాదయాత్రను నిలిపివేస్తామని సర్కారుకు సవాల్ విసిరారు. తమ్మినేని వీరభద్రం నిర్వహిస్తున్న మహాజన పాదయాత్రకు శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బ్యాక్ టు న్యూస్. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే మాదికల ధర్మయుద్ధ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీ వర్గీకరణకు హైదరాబాద్ లో జరిగే సభ చివరి ఘట్టం కావాలన్నారు మందకృష్ణ. స్మార్ట్ ఫోన్లతో యువత తప్పుదారి పడుతుందన్నారు విజయవాడ డీసీపీ పాల్రాజ్. సోషల్ మీడియాకు అమ్మాయిలు సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కాలేజీలో సామాజిక మాధ్యమాలు యువతపై దాని ప్రభావం అనే అంశంపై సెమినార్ జరిగింది. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ నష్టం ఉందని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. జిల్లా కేంద్రంతో పాటు నన్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు సంభవించాయి. రాత్రి సుమారు 9 గంటల సమయంలో వచ్చిన ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. గర్భిణి అనే కనికరం కూడా చూపించలేదు ఆ దుర్మార్గుడు. అమ్మ తర్వాత అమ్మలా ఉండే వదిన అని కూడా చూడలేదు. కడుపుపై తన్ని ఇంటి నుంచి గెంటేశాడు హోంగార్డ్. హైదరాబాద్ సైదాబాద్ పూసల బస్తీకి చెందిన రేణుకను అత్తమామలు పుష్ప కిషన్లు వేధించేవారు. వారికి హోంగార్డ్ గా చేస్తున్న మరిది రాకేష్ కూడా తోడవడంతో రేణుకకు చిత్రహింసలు పెరిగిపోయాయి. చివరకు ఓ రోజు గర్భిణి అని కూడా చూడకుండా కడుపుపై తన్ని ఇంట్లో నుంచి గెంటేశారు. 3 నెలలుగా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. న్యాయం చేయాలంటూ సైదాబాద్ పిఎస్ ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు దిగింది. హైదరాబాద్ మీర్పేటలో అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ పైకి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. డిజిటల్ ఇన్క్లూజన్,
ఈ పేమెంట్స్, ఈ అగ్రికల్చర్ సహా పలు అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. ఇండియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ కి మంచి డిమాండ్ ఉందన్నారు బిల్ గేట్స్. ఇది తమకు అనుకూలంగా భావిస్తున్నామన్నారు. పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లపై భారత్ పెట్టుబడులు పెట్టిందని, వాటి ఆధారంగా కొత్త అప్లికేషన్లు రూపొందిస్తామన్నారు. కిడ్నీ ఫెయిల్ అయి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు కిడ్నీ ఇచ్చేందుకు ఓ యువకుడు ముందుకొచ్చాడు. మధ్యప్రదేశ్ భోపాల్లో ట్రాఫిక్ పోలీసుగా పనిచేస్తున్న గౌరవ్ డాంగి సుష్మాకు కిడ్నీ ఇస్తానని వెల్లడించాడు. తన బ్లడ్ గ్రూప్ సుష్మా బ్లడ్ గ్రూప్ ఒకటే అయినందున ట్రాన్స్ప్లాంటేషన్ కు ఇబ్బంది ఉండదన్నాడు. సుష్మా స్వరాజ్ గొప్ప నాయకురాలన్న గౌరవ్ ఆమె పూర్తి ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కు ప్యారిస్ లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఉంటున్న ఫ్లాట్ లోకి ప్రవేశించిన ముగ్గురు దుండగులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అనంతరం ఆమెపై దాడికి పాల్పడ్డారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించి గాయపరిచారు. దీంతో మల్లికా షెరావత్ ఎమర్జెన్సీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. టీమిండియా వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇకపై రంజీలో ఆడనున్నాడు. కేఎల్ రాహుల్ ఎంట్రీతో గంభీర్ టీంలో చోటు కోల్పోయాడు. నవంబర్ 21 నుంచి జరిగే రంజీ మ్యాచ్ లో గంభీర్ ఆడనున్నాడు. రాజస్థాన్ తో తలపడే ఢిల్లీ జట్లో ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం సెలెక్టర్లు గంభీర్ పేరును చేర్చారు. అటు లంబు ఇషాంత్ శర్మను 16 ఆటగాడిగా ఢిల్లీ టీంలో చేర్చారు. గాయం నుంచి కోలుకున్న శిఖర్ ధావన్ సైతం ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. కోటి కాంతులు విరజిమ్మే కార్తీక దీప తోరణం, కళ్ల ముందు కదలాడే కైలాసం, ఆధ్యాత్మిక క్షేత్ర దర్శన తరంగం, అదరహ్వానిపించే పుష్ప వికాసం, ఇలా భక్తి టీవీ, ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ ప్రాంగణం నభూతో నభవిష్యతి అన్నట్టుగా కార్తీక వైభోగాన్ని కళ్లకు కడుతోంది. ఇక్కడికి వచ్చే వారికి నిజంగా ఇలా కైలాసంలో ఉన్నామా అన్న అనుభూతిని కలిగిస్తోంది. మరోవైపు సెలబ్రిటీలు కూడా భారీగా కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తితో పూజలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోటి దీపోత్సవానికి హాజరై స్వామీజీల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇవాళ భద్రాద్రి రామాయకు దర్బారు ఉత్సవం, ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం, భక్తులచే పురుషోత్తమునికి కోటి అక్షతార్చన నిర్వహిస్తారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం ఉంటుంది. చేస్తారని చెప్పి ఆ భయమే నన్ను జాగ్రత్తగా ఉంచింది. అలాగే నాకు భగవంతుడు అంటే ధర్మాన్ని కాపాడటం అని అనుకుంటాను. నాకు భగవంతుడు అంటే ఏంటంటే అడిగినవి ఇచ్చేవాడు కాదు, మనకి అవసరమైన ఇచ్చేవాడని భగవంతుడు నమ్ముతాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.